మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచంలో ఎవరెస్ట్ లాంటి ఎంతో కష్టమైన పర్వతాన్ని వేల మంది ఎక్కారు, కానీ హైట్లో చాలా తక్కువ ఉన్న ఒక పర్వతాన్ని మాత్రం ఎవ్వరు ఇప్పటికీ ఎక్కలేకపోయారు. ఆ పర్వతమే కైలాష్ పర్వతం. ఎందుకు ఎవరు ఎక్కలేకపోయారు? అక్కడ నిజంగానే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయా? టైం పాస్గా నడుస్తుందా? లేదా ఇవన్నీ ఇంటర్నెట్ క్రియేట్ చేసిన మిత్సా? ఈరోజు మనం రూమర్స్ కాకుండా ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఎవరికి తెలియని కైలాష్ పర్వతం గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ముందుగా కైలాష్ పర్వతం ఎక్కడుందో తెలుసుకుందాం. కైలాష్ పర్వతం చైనా కంట్రోల్లో ఉన్న టిబెట్ ఆటోనమస్ రీజియన్లో ఉంది. దీని హైట్ అప్రాక్సిమేట్లీ 6638 మీటర్స్. హైట్ ప్రకారం చూస్తే ఎవరెస్ట్ హైట్ 8848 మీటర్స్. అంటే కైలాష్ పర్వతం చాలా తక్కువ హైట్. కానీ మిస్టరీ ఏంటి అంటే ఎవరెస్ట్ని థౌజండ్స్ ఆఫ్ క్లైంబర్స్ సబ్మిట్ చేశారు. K2, అన్నపూర్ణ లాంటి డేంజరస్ పీక్స్ని కూడా క్లైమ్ చేశారు. మరి కైలాష్ పర్వతం ఎందుకు ఎక్కలేకపోయారు? అదే క్వశ్చన్ ప్రపంచం మొత్తం అడుగుతుంది. కైలాష్ పర్వతం కేవలం ఒక మౌంటైన్ కాదు. హిందూస్కి ఇది లార్డ్ శివ పర్మనెంట్ రెసిడెంట్ అని నమ్మకం. శివుడు ఇక్కడ డీప్ మెడిటేషన్ ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. బుద్ధిస్ట్ ప్రకారం ఇక్కడ బుద్ధ డేమ్స్ ఆఫ్ డివైన్ ఎనర్జీ రిప్రజెంట్ చేస్తారు. జైన్స్ ప్రకారం ఫస్ట్ తీర్థంకర ఋషభదేవ ఇక్కడే మోక్షం పొందారని నమ్ముతారు. బోన్ రిలీజియన్ ఫాలోవర్స్కి కూడా ఇది సేక్రెడ్ మౌంటైన్. అంటే ఒక్క మౌంటైన్ని 4 మేజర్ రిలీజియన్స్ పవిత్రంగా భావిస్తున్నాయి. అందుకే చాలా మంది కైలాష్ పర్వతాన్ని ఎక్కడం కాకుండా దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ముఖ్యమని నమ్ముతారు. కైలాష్ని క్లైమ్ చేయడం బదులు పిలిగ్రిమ్స్ 52 కిలోమీటర్స్ ఉన్న సర్కిల్ని కంప్లీట్ చేస్తారు. దాన్ని కొరా అని పిలుస్తారు. ఈ యాత్ర ఈజీ కాదు. హై ఆల్టిట్యూడ్, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ కోల్డ్, స్నో, రాకీ రోడ్స్ ఇవన్నీ ఉన్నా కూడా ప్రతి సంవత్సరం థౌజండ్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఈ యాత్ర చేస్తారు. కొన్ని డివోటీస్ ఒక్క స్టెప్ వేసి ఫుల్ బాడీతో నమస్కారం చేస్తూ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేస్తారు. 52 కిలోమీటర్స్ ఇలా కంప్లీట్ చేయడానికి కొన్ని రోజులు పడతాయి. వాళ్ళకి ఇది ఫిజికల్ జర్నీ కాదు, ఒక స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, ఎందుకు ఎవ్వరు కైలాష్ పర్వతాన్ని ఎక్కలేకపోయారు? ఇంటర్నెట్లో చాలా స్టోరీస్ ఉంటాయి. అక్కడ ఇన్విజిబుల్ ఫోర్స్ ఉందని, మౌంటైన్ క్లైంబ్ చేయడానికి ట్రై చేస్తే యాక్సిడెంట్స్ అవుతాయని, దేవతలు అలో చేయరని. కానీ ప్రాక్టికల్గా చూస్తే చైనా గవర్నమెంట్ కైలాష్ ఒక సాక్రెడ్ ప్లేస్ కాబట్టి క్లైంబింగ్ పర్మిషన్స్ ఇవ్వడం లేదు. అలాగే వరల్డ్లో చాలా మౌంటైనర్స్ రిలీజియస్ బిలీఫ్స్ని రెస్పెక్ట్ చేస్తూ క్లైంబ్ చేయడం అవాయిడ్ చేస్తారు. అంటే అఫీషియల్గా సమ్మిట్ అటెంప్ట్స్ లేవు కాబట్టి ఎవరు ఎక్కలేకపోయారనే స్టేట్మెంట్ కన్నా ఎక్కడానికి పర్మిషన్ లేదు, రెస్పెక్ట్ వల్ల అటెంప్ట్స్ లేవు అనడం కరెక్ట్. ఇప్పుడు ఇంటర్నెట్లో ఫేమస్ అయిన మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. కైలాష్ పర్వతం దగ్గర హెయిర్స్ అండ్ నెయిల్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతాయని అంటారు. అక్కడ టైం కూడా చాలా ఫాస్ట్గా నడుస్తుంది అని అంటారు. కైలాష్ లోపల సీక్రెట్ సిటీ ఉందని, హిడెన్ టన్నల్స్ ఉన్నాయని, ఏలియన్స్ బేస్ ఉందని, ఇవన్నీ సోషల్ మీడియా థియరీస్. కైలాష్ పక్కనే మనసరోవర్ లేక్ ఉంటుంది. ఇది వరల్డ్లో హైయెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్లో ఒకటి. హిందూ బిలీఫ్స్ ప్రకారం ఈ లేక్లో స్నానం చేస్తే పాపాలు తగ్గుతాయని నమ్ముతారు. పిలిగ్రిమ్స్ ఇక్కడే హోలీ డిప్ తీసుకుని తర్వాత కొర స్టార్ట్ చేస్తారు. 2016 శాటిలైట్ ఇమేజ్లో రికార్డ్ అయిన ఇమేజ్ ఇది. కైలాష్ పర్వతం మీద శివుడి రూపం క్యాప్చర్ అయింది. ఇది సాక్షాత్ శివుడి రూపమే అని అంటారు. మీరేమనుకుంటున్నారు? కైలాష్ పర్వతం ఒక న్యాచురల్ వండరా, లేదా ఇంకా తెలియని మిస్టరీస్ లోపల దాచి ఉన్నాయా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మిస్టరీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మిస్టరీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.